వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీల సమస్యల పరిష్కారానికి నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కొల్లు రవీంద్ర, సిఆర్ రాజన్ వెల్లడి. ప్రజానికానికి వినోదాలు పంచుతున్న వసుంధర మినీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అరుదైన పక్షులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రజలు తిలకించాలని వెల్లడి. రాష్ట్ర యువతను నిట్ట నిలువున ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. టీడీపీ పార్టీ తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షులు కాజూరు రాజేష్ ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. బీసీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ నాయకులు అందుబాటులో ఉంటారని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కొల్లు రవీంద్ర, సిఆర్ రాజన్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో టీడీపీ బీసీ విభాగం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఓటరు జాబితాలో 50% మంది బీసీలు ఉన్నారని, చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించుకోవడమే లక్ష్యంగా బీసీలు ఐక్య వేదికగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. బీసీ సీనియర్ నేత రాజన్న మాట్లాడుతూ బీసీల కోసమే కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. మాజీ టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీ పక్షపాతి అని, వారి సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలను గతంలో అమలు చేశారన్నారు. ప్రస్తుతం జిల్లాలో వారి కోసం కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. చేశారు. అలాగే దొరబాబు అన్న గారు, నరేష్ గారు, దొరబాబు గారు, నాని గారు, చంద్రప్రకాష్ గారు, సుబ్బయ్య నాయుడు గారు, చంద్రప్రకాష్ గారు, అలాగే అందరూ కూడా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా, హేమలత గారు, క్లస్టర్ లీడర్లకి పేరు పేరున అందరికి కూడా ఈరోజు కార్యక్రమం సక్సెస్ చేసిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పార్టీ కోసం జిల్లాలో విస్తృతంగా పర్యటించమని, విస్తృతంగా చేయమని చెప్పి చంద్రబాబు గారి ఆదేశం. ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఇటు పడమర పక్క నియోజకవర్గాలకి, ఇటు తూర్పు పక్క నియోజకవర్గాలకి, అన్ని నియోజకవర్గాలకు కూడా అందుబాటులో ఉంటుందని చిత్తూరులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సీనియర్ నాయకులు ముండ్రత నాయుడు గారు దాదాపు 82, 83 తెలుగు యువత జిల్లా అధ్యక్షులు. పాతోళ్ళందరూ కూడా 83లో రామారావుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదొక శుభ కార్యక్రమం. అంటే సంకల్పం, రామారావుని ఎవరెవరైతే ముఖ్యమంత్రిని చేశారో వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి. ఇది ఒక ఆనందంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ఇంత జయప్రదంగా కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలకి, బీసీ నాయకులకి, బీసీ కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇక ఏ కార్యక్రమంలో ఇక్కడ ఈ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటాం. అందరికి కలవడానికి కూడా వీలుగా ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో చిత్తూరులో స్టాఫ్ కూడా ఉంటారు అందరూ కూడా. కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచాలన్నా చేయాలన్నా కూడా మా ఆఫీసు సందర్శించవచ్చు. మీకోసం ఎల్లప్పుడూ కార్యాలయం తెరిచే ఉంటుంది. కార్యకర్తల కోసం, కార్యకర్తలకు అండగా ఉండడం కోసం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రజానికానికి వినోదాలను పంచుతున్న వసుంధర మినీ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గురువారం చిత్తూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. నిత్య నూతన వెరైటీలతో చిత్తూరు కన్నన్ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్నారులను ఆకట్టుకుంటుంది. చిన్నారుల సంతోషాల హరివిల్లు ఎగ్జిబిషన్
రోజు పుస్తకాలతో బిజీగా గడిపే చిన్నారులకు పూర్తి స్థాయి వినోదం అవసరం. అప్పుడు చిన్నారుల్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని వైద్య నిపుణుల సలహా. ఇందుకోసం పిల్లల తల్లిదండ్రులు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పిల్లలకు అన్ని విధాల వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ చిత్తూరులో ఏర్పాటు చేశారు. నిత్య నూతన వెరైటీలతో స్థానిక కన్నన్ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటైన వసుంధర మినీ ట్రేడ్ ఎగ్జిబిషన్ చిత్తూరు ప్రజానికానికి సాదరంగా ఆహ్వానిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా వినోదాన్ని పంచడానికి ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రత్యేక గేమ్స్ సైతం ఏర్పాటు చేశారు. పెద్దలు పిల్లలకు ఆనందాన్ని పంచే జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, చిల్డ్రన్స్ రైడ్స్, సెలంబో ఆక్టోపస్, రేంజర్, వివిధ రకాల తినుబండారాలు, ఆట వస్తువులు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. అలాగే ఈ దఫా ప్రత్యేక బర్డ్ షోతో పాటు విదేశీ పెంపుడు జంతువుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. చిత్తూరు ప్రజానికానికి అన్ని విధాల పూర్తి వినోదాన్ని పంచే విధంగా ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఇవాల్టి నుంచి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. అలాగే తమ ఎగ్జిబిషన్కు ప్రభుత్వం తరపున ఉండవలసిన అనుమతులు అన్నీ ఉన్నట్లు ధృవీకరించారు. పిల్లలు పెద్దలకు వినోదాన్ని పంచడానికి చిత్తూరులో అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన వసుంధర ట్రేడ్ ఎగ్జిబిషన్ను నగర ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముదా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, బుల్లెట్ అప్పు, కార్పొరేటర్లు కోలా కిరణ్, చల్లముత్తు, దాడిమున్న, పూర్ణ, ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసులు, తులసి, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. బిఎస్ కన్నన్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ఈ యొక్క గ్రౌండ్స్లో ఈరోజు వసుంధర ఎగ్జిబిషన్ 45 రోజులు ఈరోజు మొదలవుతున్నాయి. ఈ రోజు నుంచి 45 రోజులు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇక్కడ ఉంటుంది. ఇది మన దేశంలోనే కొంచెం ప్రఖ్యాతగాంచిన అన్ని రకాలైన ఆహ్లాదకరమైన ఆటలతో, అదేవిధంగా ఆక్వారియంతో, జంతువులతో, రకరకాల జంతువులు ఉన్నాయి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఒక ఆకర్షించే ఒక పక్షులు కానీ, పాములు కానీ, పొట్టేళ్ళు కానీ, కోళ్ళు కానీ, మన పాములు కానీ, ఏదో రకరకాలైన జంతువులు, జీవ జంతువులు, పావురాలు, గువ్వులు, పిచ్చుకలు, ఇవన్నీ ఉడుములు, ఇవన్నీ కూడా పిల్లలకు, ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని ఆస్వాదిస్తారు. ఇవందరూ కూడా చిత్తూరు పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విడిది కాలంలో సాయంకాలం టైంలో ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీళ్ళ కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు ఇది వచ్చి ప్రదర్శించి ఇక్కడ ఇవన్నీ దర్శించి దీంతోపాటు ఆయన కూడా దీన్ని రోజు రోజుకు పెంచుకొని ప్రజలకు తృప్తి పరిచే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ చిత్తూరు పట్టణంలో మళ్ళీ వసుంధర లైవ్ బర్డ్స్ ఏర్పాటు చేయడం. ఈరోజు ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి 45 డేస్ అది చిత్తూరు ప్రజలందరూ ఆశీర్వదించండి. చిత్తూరు ప్రజలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి చేస్తారని. నిరుద్యోగ యువతను నిట్ట నిలువున ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షులు కాజూరు రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కనీస ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు బీసీల ద్రోహిగా, కార్మికుల ద్రోహిగా, మహిళా ద్రోహిగా, ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేయడంలో ద్రోహిగా మిగిలిన ముఖ్యమంత్రి మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేపట్టలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగుల కల్పన యువతకు చేపట్టకుండా మొదటి స్థానంలో నిలిచిందని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్కు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ముఖ్యమంత్రి జగన్
ఆడుదాం ఆంధ్ర క్రీడ అంటూ యువతను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో యూత్తో పాటు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు సంఘటితమై వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మంజూస్, యువరాజ్, ఆదిత్య, నవీన్, యువరాజ్, రామ్ ప్రసాద్, గౌస్, విజయ్, తహీర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అదేవిధంగా ఉపాధి హామీ కార్డులు ఎందుకు ఇప్పుడు తొలగిస్తూ ఉన్నావు? అదేవిధంగా మన రాష్ట్రంలోని యువత పక్క రాష్ట్రాలకి వలస ఎందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది? అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో విప్లవం ఎందుకు జరిగింది జగన్ రెడ్డి? అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు కల్పించలేదు కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈరోజు యువతని ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నావు? దీనిపైన మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. గతంలో అధికారంలోకి రాకముందు 2019కి ముందు ఏ విధంగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాదో అదన్నీ అధికారంలోకి వచ్చాక భర్తీ చేస్తానని చెప్పావు. కానీ ఆ రోజు యువతను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. 2019 నుంచి ఇప్పటికి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతా ఉంది. కానీ ఇప్పటిదాకా ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ కార్డులు మన రాష్ట్రంలో 77,96,000 పైన ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది. అది స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి నిరంజన్ జ్యోతి గారే ఈరోజు పార్లమెంట్లో స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఈరోజు దీనికి ఎందుకు ఈరోజు ఉపాధి హామీ కార్డులను ఎందుకు తొలగిస్తామని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు యువతని అన్ని విధాలుగా మోసం చేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఈరోజు మోసం చేస్తున్నావు. ఆడుదాం ఆంధ్ర అనేసి యువతకి ఉద్యోగాలు కల్పించలేదు కానీ ఈరోజు ఆడాలనేసి నువ్వు ఈరోజు యువత చేతులని మోసం చేసి 2019లో అధికారంలోకి వచ్చావు. అదేవిధంగా 2024లో కూడా అదే యువత నిన్ని ఇంటికి పంపించే కార్యక్రమం కూడా చేపడతాదనేసి మేము తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా యువతని ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చావు ఈ జగన్మోహన్ రెడ్డి, ఒకటే గుర్తుపెట్టుకో, ఇక నీ ఆటలు ఇక చెల్లవు. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మిత్రపక్షాల అధికారం ఖచ్చితంగా వస్తుంది. యువత భవిష్యత్తు కూడా 2024 నుంచి బాగుంటుంది అనేసి మేము తెలియజేస్తూ, యువతకి జాబ్ దొరకదు, ఈజీగా డ్రగ్స్, గంజాయి, ఇంకా ఇలాంటి మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి జాబ్ కోసం జాబ్ ఇవ్వకుండా ఇలాగ యూత్ని కన్నా డ్రగ్స్ ఇచ్చి ఇంకా చెడిపోండి, ఈ గవర్నమెంట్ దానికే ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఉద్యోగాలు ఇచ్చే ఐడియా ఎప్పుడు లేదైతే ఇక్కడ. ఇదే కానీ స్పోర్ట్స్లో కానీ దేంట్లో కానీ యువత ముందుకు వెళ్ళేటట్టు లేదే కానీ అన్నిట్లో ఫస్ట్ ఉంది. మంచి విషయాల్లో కాదు, చెడు విషయాల్లో ఫస్ట్ ఉంది. పెట్రోల్లో కానీ జాబ్ నిరుద్యోగులు కానీ అన్నింటిలో ఫస్ట్ ఉండేది ఏపీ. దాంట్లో ఆయన ఫస్ట్ తెప్పించి గొప్పతనం తెచ్చుకుంటామని అనుకుంటాడే కానీ అభివృద్ధి చేసి గొప్పతనాలు తెచ్చుకునే ఐడియా ముఖ్యమంత్రికి లేదు. 2024లో అందరికన్నా ఫస్ట్ యువత మంచి గుణపాఠం నేర్పించాలనేసి, ఇంకోసారి ఇలాంటి దరిద్రపు గవర్నమెంట్ రాకూడదనేసి కోరుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో రైతుల నుండి అందిన అభ్యర్థనలను ఉన్నతాధికారులకు నివేదిక పంపి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మినిస్ట్రియల్ సెంట్రల్ టీం సభ్యులు కృష్ణ మరియు గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ దేవేంద్రరావు తెలిపారు. గురువారం జిల్లాలోని పలామనేరు మండలంలోని గుండ్లపల్లి, శ్రీరంగరాజాపురం గ్రామాలలో వేరుశనగ పంట పొలాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం పర్యటించారు. ఈ పర్యటనలో బృంద సభ్యులు ఎస్టీఏ రీజనల్ ఫాడర్ స్టేషన్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ మరియు డైరింగ్ అంజు బసేరా,
MNCFC అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పలంనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచెర్ల మండలాలను కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందని, కరువు మండలాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను అంచనా వేయడానికి కేంద్ర బృందం జిల్లాకు రావడం జరిగిందన్నారు. పలంనేరు, రామకుప్పం మండలాలలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోవడం జరుగుతున్నదని, శాశ్వత నీటి వసతి లేదని కేంద్ర బృందానికి జేసీ వివరించారు. జిల్లాలో ఖరీఫ్ 2023కు 51,266 హెక్టార్ల వేరుశెనగ పంట లక్ష్యం కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 15,038 హెక్టార్ల పంట మాత్రమే సాగు చేయడమైందని తెలిపారు. 1 ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు 30,000 రూపాయల నుండి 35,000 రూపాయలు ఖర్చు అవుతున్నదని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. అందరికీ కూడా నమస్కారాలండి. మీ అందరికి తెలుసు, మనకి రెయిన్ ఫెడ్ ఏరియా ఇదంతా కూడా, అంటే కేవలం వర్షాల మీదనే ఆధారపడి మన జిల్లా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా వర్షాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందుకే ఎక్కువ మంది హార్టికల్చర్ వైపు చెట్లు వేసుకొని ఇంకా అది ఇయర్స్ టుగెదర్ వాటినే చూసుకుంటూ ఉంటారు. ఇంకేదైనా కొద్ది గొప్ప ఉంటే కేవలం వర్షం మీదనే డిపెండ్ అయ్యి గ్రౌండ్ నట్ కానీ ఇదంతా చేసుకుంటూ ఉండే ఏరియా ఇది. సో ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, 4 మండల్స్ని డ్రౌట్ మండల్స్గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. మరి ఈ డిక్లేర్ చేసినటువంటి మండలాల్లో మరి రైతులు వేసినటువంటి పంటల పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి కానీ తెలుసుకునేదానికి మనకు సెంట్రల్ టీం నుంచి రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్మర్స్, మీరు మీ యొక్క స్థితిగతులు అంటే కేవలం ఆధారపడి వ్యవసాయంలోనే ఉంటారు కాబట్టి ఎట్లా మీరు లాస్ పోయారు, తర్వాత గవర్నమెంట్ పరంగా ఏమన్నా ఇంకా మీకు ఇలాంటివి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే అది కూడా మీరు గౌరవ సభ్యుల ముందు తెలియజేయవచ్చు. which is cultivated under rain-fed condition. Total almost 60% of mango area rain-fed condition లోనే ఉంది. మిగిలిన 40% ఏరియా అష్యూర్డ్ ఇరిగేషన్ కింద ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 హెక్టార్స్ ఫ్రూట్స్ కింద ఉన్నది, 15,000 హెక్టార్స్ వెజిటబుల్స్ కింద ఉంది, 1,500 హెక్టార్స్ ఫ్లవర్స్ మీద ఉంది. ఇవన్నీ కూడా సార్ లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో మాకు వర్షాలు లేకపోవడం వల్ల, నీళ్లు తక్కువైన దానివల్ల, బోర్లు నీళ్ళు తగ్గిన దానివల్ల కొంతమేరకు పంట అఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ మేజర్గా టోటల్ హార్టికల్చర్ ఏరియా మ్యాంగో తప్ప మిగిలినవన్నీ కూడాను అష్యూర్డ్ ఇరిగేషన్ కింద, బోర్వెల్ కింద ఉన్నవే కాబట్టి పెద్దగా ఆ సీజన్లో పెద్దగా అఫెక్ట్ కాలేదు. దానికి అడిషనల్గా ఏంటంటే మైక్రో ఇరిగేషన్ సాచురేషన్ మోడ్లో మనం ఇస్తున్నాం కాబట్టి, అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, మెజారిటీ ఆఫ్ వెజిటబుల్ ఏరియా, ఫ్లవర్ ఏరియా, సిరికల్చర్, మల్బరీ ఏరియా కూడా టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ కింద ఉంది. ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ ద్వారా 90% సబ్సిడీతో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని అంగన్వాడీ కార్యకర్తల సంఘం నాయకురాలు, సిఐటియు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వద్దనున్న శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా కళ్లకు గంతులు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలుపుతూ అంగన్వాడీ కార్యకర్తల ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రస్తుత సీఎం జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ రకాలైన యాప్ల పేరుతో అంగన్వాడీలను వేధించడం మానుకోవాలన్నారు. 8 గంటల పని భారాన్ని కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సిఐటియు ప్రజా సంఘ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయాల ఎదుట, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల ఎదుట, అదేవిధంగా కలెక్టరేట్ల దగ్గర అక్కడక్కడ మా యొక్క కార్యక్రమాలు సమ్మె అనేటువంటిది చేపట్టి ఈరోజు 3వ రోజుకు చేరుకొనింది. అయినా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అనేటువంటిది ఇలా తగ్గనే లేదు.
కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు, మా సమస్యలు పరిష్కరించే వరకు మా సమ్మెను విరమించేది లేదని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మేము కోరుతున్నది కనీస వేతనాలు 26,000 రూపాయలు మాకు ఇవ్వాలి. అంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది వీళ్ళకి ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంత జీతం అయితే ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళని గౌరవ వేతనం కాకుండా 26,000 రూపాయలు కనీస వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అనేటువంటిది ఇవ్వాలి. మేమేమడుగుతున్నాం, PF, ESI సౌకర్యాలు కల్పించాలి. కాబట్టి మాకు ఈ ప్రధానమైన డిమాండ్స్ను పరిష్కరించే వరకు మేము సమ్మెను విరమించేది లేదని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడిగాము. దాన్ని కూడా ప్రభుత్వం ఇంకా మొండి వైఖరే చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించే వరకు మా సమ్మెను విరమించేదే లేదని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. ITI విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధిని పెంచే విధంగా సివిల్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై పట్టు సాధించడానికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ITI విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తోందన్నారు. జూలై నెలలో రెగ్యులర్ పరీక్షలు జరుగుతుందని, డిసెంబర్, జనవరిలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుండి 18 వరకు చిత్తూరు నగరంలోని ITIలో పరీక్షలు ఆన్లైన్లో జరుగుతుందన్నారు. ఈ కళాశాలలో 105 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. 3 సెక్షన్లో పరీక్ష రోజు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జామినర్స్ ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారన్నారు. ఎగ్జామ్ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో ఎగ్జామ్ జరుగుతున్నాయి. జూలైలో వచ్చే రెగ్యులర్ ఎగ్జామినేషన్, జనవరి, డిసెంబర్ ఎండింగ్లో సప్లిమెంటరీ జరుగుతుంది. ఈ ఏజెన్సీ DGP పరిధిలోకి వస్తుంది. అంటే అది కేంద్రమా లేకపోతే రాష్ట్రం? మా ఎగ్జామ్స్ కేంద్ర ప్రభుత్వమే, DGP వాళ్ళు. టోటల్ ఇండియా అంతా ఒకే రోజు జరుగుతుంది ఇది ఎగ్జామినేషన్ అంతా. ITI ప్యాటర్న్ అంతా కూడా టోటల్ ఇండియా వైడ్ ఒకేసారి స్లాట్స్ ఇస్తూ వస్తారు. మన జిల్లాలో శాంతిపురము, చిత్తూరు, తిరుపతి, మన జిల్లాలో తిరుపతిలో సెంటర్ ఉంది. అంటే ఇది ఇప్పుడు సపరేట్ చేస్తారు. తిరుపతిలో సెంటర్ ఉంది. తిరుపతి కూడా ఈరోజు జరుగుతుంది. ఈరోజు జరుగుతుంది. మొత్తం ఎంత మాకు డైలీ స్లాట్ ఎంతమంది 35 స్లాట్కి టోటల్గా 150 మెంబర్స్ జరుగుతుంది రోజు. 105 ఒక స్లాట్కి 3 స్లాట్స్ జరుగుతుందా? 3 స్లాట్స్. ఉదయం 9 నుంచి 3 to 5 ప్రభుత్వం DGP వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ తరఫున ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్ ఆన్లైన్లోనే ఎవ్రీథింగ్ ఆన్లైన్ జరుగుతుంది. పిల్లడు వచ్చి లాగిన్ అయితేనే అకస్మాత్ ఓపెన్ అవుతుంది. ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సిస్టమ్స్, ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాం. అంటే CC ఫుటేజ్ కెమెరాస్ అమర్చబడి ప్రతి రూమ్లో 2 కెమెరాలు అమర్చున్నాము. ఫుటేజ్ అంతా కూడా వీళ్ళు తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరువు, మరోవైపు తుఫాను తాకిడితో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని CPI, CPM, ఏపీ రైతు సంఘం నేతలు ధ్వజమెత్తారు. CPIతో పాటు రాజకీయ పార్టీలు తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ల వద్ద గురువారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్దన్, CPM జిల్లా కార్యదర్శి వాడ గంగరాజులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరువు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధిత రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోందని విమర్శించారు. 500 మండలాల్లో కరువు ఉంటే 103 లోపు ప్రకటించడం దారుణమన్నారు. తుఫాను వల్ల 13 జిల్లాల్లో వరి, ఉద్యానవన పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయలు రైతాంగం నష్టపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితో తగు చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్ర బృందాలను సత్వరం తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉండగా ఈ కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తూ రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు మణి, విజయ్ గౌరి, దాసరి చంద్ర, జమీలాబి, కుమారి, కోమల, బాలాజీ, రఘు, అనిత, TDP SC సెల్ జిల్లా నాయకులు కొత్తపల్లి శంకర్, భువనేశ్వరి, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో ఉన్నటువంటి 755 మండలాల్లో 440 మండలాల్లో
సంరక్షణ కార్డును సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు 138,000 పశువులకు 40,000 గొర్రెలు మేకలకు పశు సంరక్షణ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే 50% కార్డులు మంజూరు చేశామన్నారు. ఈ కార్డులలో పశువులు, మేకలు, గొర్రెలకు పశు ఆరోగ్య కేంద్రంలో వేసే వ్యాధి నిరోధక టీకాలు, ఇతర వ్యాధులకు సంబంధించిన చికిత్స వివరాలు పొందుపరిచి ఉంటాయన్నారు. తద్వారా భవిష్యత్తులో వాటికి ఎలాంటి వ్యాధి రాకుండా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చునని వెల్లడించారు. పశు సంవర్ధక శాఖ అధికారులు గ్రామాలలో ఇంటింటికి ఈ కార్డులను మంజూరు చేయాలన్నారు. సంరక్షణ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి రైతు ఈ కార్డును కలిగి ఉంటే ఈ కార్డులో ఆ పశువుల యొక్క యజమాని పశువుల యొక్క వివరాలన్నీ, అంటే ఎన్ని పశువులు ఉన్నాయి, ఏ జాతి పశువులు ఉన్నాయి, వాటి వయస్సు, ఆ విషయాలన్నీ కూడా దాంట్లో నమోదు చేస్తారు. అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలన్నీ కూడా, అంటే పశువు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏ రోజు వైద్యం చేశారు, ఏ మందులు ఇచ్చారు అనే వివరాలు దాంట్లో నమోదు చేస్తారు. అదేవిధంగా పశువు ఎదకొచ్చినప్పుడు ఏ రోజు ఎదసూది చేశారు, ఎప్పుడు కట్టింది, ఎప్పుడు దూడ పుట్టింది అనే విషయాలు కూడా దాంట్లో నమోదు చేస్తారు. ఇది కాకుండా టీకాల వివరాలు, డీవర్మింగ్ వివరాలు, ప్రతి ఒక్క విషయాలు కూడా అన్నీ కూడా ఈ కార్డులో నమోదు చేస్తారు. తర్వాత మనకు ఏదైనా ఒక బ్యాంక్ నుంచి, ఒక సంస్థ నుంచి లోన్లు కానీ సబ్సిడీ తీసుకోవాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి ఒక్క రైతు కలిగి ఉండి పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించాలని చెప్పి కోరుతున్నాము. రమారాయ్ మన జిల్లాకు 1,38,000 ఆవులకు సంబంధించిన కార్డులు, 40,000 మేకలు, గొర్రెలకు సంబంధించిన కార్డులు పంపిణీ అయినాయి. ఇవన్నీ కూడా రమారమి 50% రైతులకు చేర్చేసినాం. ఇంకా కూడా ఈ నెలాఖరులంతా కూడా 100% రైతులందరూ కూడా వాళ్ళ ఇండ్ల వద్దనే ఈ కార్డు చేరుస్తాము. దయచేసి అందరూ ఈ కార్డును వృధా చేయకుండా కరెక్ట్గా మెయింటైన్ చేసి వారి యొక్క పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట బాధితులను ఆదుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని, హెలికాప్టర్లో వచ్చి రైతులకు నష్టపరిహారం అందించే ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నష్టపోయిన రైతులను ఆదుకొని పక్షంలో రైతులు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కరువు నివారణ, వరద బాధితులను ఆదుకోవడం, వీటిపైన ధర్నా చేస్తూ ఉన్నాం. మేము ఊరికే ధర్నా చేయడం కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన టీములుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు పర్యటించింది. నేను కూడా తడ, సుళ్ళూరుపేట, నెల్లూరు దగ్గర మైంగుంట తిరిగాం. అక్కడ కళ్ళారు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది, అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైకి రాదు, అది వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తాండ వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేసింది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం నిలవకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి
దాని ప్రకారం బాధితులకు సాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1000 కోట్లు అని తీయమని చెప్పేసి భిక్షంగా అడుగుతున్నారు చెప్తే మాకు ఇంత నష్టం అని చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా నష్టం వచ్చిందని, చేయడం ఉన్నాం. అందుకని ఈ ధర్నా ద్వారా స్పందించకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపాల్సిన పరిస్థితి. ఇంకో మార్గం లేదు. ప్రజానీకాన్ని సమీకరించి బంద్ చేయడం ద్వారా అంటే కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా ప్రతిబింబించే పద్ధతుల్లో ఉద్యమం సాగించే మార్గం లేదు. అయితే మన అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, ఏమైనా కూడా కేసులు పెడతారు. పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టే మాకేం భయం లేదు. ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ కేసులకి పోలీసులకి మేము భయపడాల్సిన అవసరం ప్రసక్తే లేదు. పోరాటం సాగించి తీరుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.